తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 6వ వారంలోకి అడుగు పెట్టింది. ఈసారి కూడా నామినేషన్లలో రచ్చ జరిగింది. అసలు ఈ నామినేషన్ ప్రక్రియలో రచ్చ ఎందుకు జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మరో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లో అడుగు పెట్టడంతో మొత్తం ఇంట్లో 16 మంది ఉన్నారు. బిగ్ బాస్ పాత మరియు కొత్త వారి మధ్య పోటీని నిర్వహించారు. రాయల్స్ క్లాన్ నుంచి 2 సభ్యులని మీరు అందరూ కలిసి నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పారు. నబీల్ చీఫ్ అయినందున ఎవరు నామినేట్ చేయలేరు. దీంతో నామినేషన్ల సందడి మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 8 కి కొత్త కంటెస్టెంట్స్ రావడంతో ఇల్లంతా కోలాహలంగా మారింది. ఇంతకు ముందు ఇంట్లో 8 మంది రూమ్మేట్స్ ఉండేవారు. హరితేజ మొదట యష్మిని నామినేట్ చేసింది. హౌస్ లో నువ్వు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని హరితేజ యష్మితో అంది. ప్రతి వారం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీలా పెట్టుకున్నట్లు ఉంది. రివెంజ్ నామినేషన్స్ కరెక్ట్ కాదు. నన్ను హర్ట్ చేశావు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని ప్రతిసారి చెప్పడం కరెక్ట్ కాదు. బోర్ కొట్టేస్తుంది. అలాగే ఇంటి నుంచి భోజనం వస్తే మణికంఠకు ఇస్తే బాగుంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తులు వారివి భావోద్వేగాలు మిగతా వారివి కావు అని ఈ విధంగా పెద్ద క్లాస్ తీసుకున్నారు. మణికంఠ ఏడుస్తుంటే నేను కూడా ఓదార్చుతాను అని యష్మి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే మంగళవారం ఎపిసోడ్స్ ద్వారా పూర్తి స్థాయిలో నామినేషన్స్ లో ఎవరు ఉన్నారో తెలుస్తుంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారంలో నామినేషన్స్ లో కిరాక్ సీత, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, మహబూబ్, గంగవ్వ ఉన్నారు. అయితే ఆన్లైన్ ఓటింగ్స్ నుండి షాకింగ్ ఫలితాలు వచ్చాయి. మరోసారి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ ఈ వారం నామినేట్ అయ్యింది. గంగవ్వకు 29%, విష్ణుప్రియకి 20% వచ్చాయి. ఆ తర్వాత పృథ్వీకి 16%, యష్మికి 14%, మహబూబ్ కి 14%, కిరాక్ సీతాకి కేవలం 7% మాత్రమే రావడంతో ఆమె డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో సీత, యష్మి టాప్ 3 లో ఉండాలంటే వారు ఈసారి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి నామినేట్ అయ్యింది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అందువల్ల వీళ్ళిద్దరిలో ఒకరు ఈ హౌస్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే చివరి వరకు గంగవ్వ ఉంటే బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Don't forget to hit on the bell icon for more interesting videos.